శారద పుట్టినరోజుని మర్చిపోయినట్టుగా గగన్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక తనకు బర్త్డే విషెస్ చెప్పకుండా డాన్స్ అకాడమీకి గగన్ వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత గగన్ ఏదో ఫైల్ మర్చిపోయానని చెప్పి శారదకు ఫోన్ చేసి ఫైల్ గురించి అడుగుతూ ఉంటే ఫైల్ గుర్తుంటుంది కానీ అమ్మ పుట్టినరోజు మాత్రం గుర్తుండదని చెప్పి శారద మనసులో అనుకుంటుంది. అమ్మ నువ్వేం అనుకోకపోతే ఆ ఫైల్ తీసుకొని నువ్వే ఇక్కడికి రావచ్చు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శారద ఫైల్ తీసుకొని డాన్స్ అకాడమీ దగ్గరికి వస్తుంది. ఇక అక్కడికి రాగానే శారదకు గగన్ సర్ప్రైజింగ్గా అందరి చేత విషెస్ చెప్పిస్తూ ఉంటాడు. పిల్లలందరూ కూడా బొకేస్ తీసుకొచ్చి శారదకు బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. అక్కడ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ గగన్ అని చెప్పి ఒక బోర్డు మీద రాసి ఉంటుంది. ఇక అదంతా చూడగానే శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. గగన్ శారదను హగ్ చేసుకొని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక చాటుగా ఉండి కృష్ణప్రసాద్ ఇదంతా చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. భూమి కూడా ఆనందంగా చూస్తూ ఉంటుంది. గగన్ శారదతో కలిసి సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణప్రసాద్ ఎంతో ఎమోషనల్గా చూస్తూ ఉంటే తర్వాత భూమి కూడా పిల్లలతో కలిసి స్టేజ్ మీద శారద కోసం అని చెప్పి స్పెషల్గా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా చూసి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మొత్తానికి గగన్ అయితే శారద బర్త్డేని ఎంతో సర్ప్రైజింగ్గా ప్లాన్ చేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.